శ్రీమన్నారాయణీయం 8వ దశకంలోని మొదటి శ్లోకం. గత దశకంలో బ్రహ్మగారి యొక్క ఉద్భవం జరిగిన తర్వాత స్వామి ఆయన యొక్క మనస్సులో ఉండి తచ్చిత్తస్య గూఢస్వయం అని ఆ బ్రహ్మగారి యొక్క హృదయంలో ఉండి సృష్టిని ఎట్లా చేయాలి అనేది ఆయన చేయిస్తూ ఉన్నారట. సరే, ఇట్లాగా ప్రతి కల్పంలో కూడా ఒక్కొక్క బ్రహ్మగారు ఉంటూ ఉంటారు. మరలా ప్రళయకాలం సమయంలో మళ్ళా సృష్టిని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఆ బ్రహ్మ యొక్క స్థితి ఏమిటి అనేది చెప్తున్నారు ఇందులో. ఏవం తావత్ ప్రాకృత ప్రక్షయాంతే బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధ జన్మ భూయా భూయాస్తత్త ఏవాప్యవేదాన్ సృష్టిం చక్రే పూర్వకల్పోపమానాం. మళ్ళా ఆయన యొక్క బ్రహ్మగారికి పగలు రాత్రి, అలాగే ఆయన యొక్క జీవితకాలం మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా ప్రళయం ఏర్పడుతూ ఉంటుంది అనుకున్నాము. రాత్రి గడిచిన తర్వాత ఏర్పడేటటువంటి దాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. అలాగే ఆయన యొక్క వయస్సు అయిపోయిన తర్వాత ఏర్పడేటటువంటి ప్రళయాన్ని ప్రాకృత ప్రళయం అంటారు. ఆ ప్రాకృత ప్రళయం ఏర్పడిన తర్వాత మళ్ళా సృష్టిని సృజించాలి అన్నప్పుడు ఏవం ఈ విధంగా తావత్ ప్రాకృత ప్రక్షయాంతే, ప్రాకృత ప్రళయము రాగానే అంటే ఆ ఒక బ్రహ్మగారి వయసు అయిపోయింది, ఇంకొక కల్పం మొదలు కాబోతోంది అనమాట. బ్రాహ్మే కల్పే హ్యాదిమే, బ్రాహ్మే కల్పే హి ఆదిమే లబ్ధ జన్మ, ఆ బ్రహ్మగారికి కూడా జన్మ లభించిన తర్వాత భూయా బ్రహ్మా భూయాహ, బ్రహ్మగారు ఉద్భవించిన తర్వాత త్వత్త ఏవాప్య వేదాన్, ఏవ అవాప్య వేదాన్, వేదాల్ని సంగ్రహించిన తర్వాత సృష్టిం చక్రే, మళ్ళా సృష్టిని చేయడం ప్రారంభించారట. పూర్వకల్పోపమానం, పూర్వకల్పంలో ఏ విధంగా అయితే సృష్టి చేయబడి ఉందో అదే విధంగా మరలా కొత్త సృష్టిని, మరొక కల్పాన్ని ప్రారంభించడానికి బ్రహ్మగారు పూనుకున్నారు.